length of the tangent. చూడండి లెంత్ ఆఫ్ ది టాంజెంట్కి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ ఏమవుతుందంటే చూడండి ఒక సర్కిల్కి సర్కిల్లా తీసుకున్నప్పుడు దీనికి ఒక టాంజెంట్ తీసుకుంటే ఇది ఎక్కడో టీ అనే పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకుంటాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇది పి అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది అనుకుంటాం. ఈ టీపీ డిస్టెన్స్ ఏమంటాం అంటే మనం లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటాం. అర్థమవుతుందా? ఎస్ సార్. పి అనేదేమో ఎక్స్టర్నల్ పాయింట్ ఏమండి, అలాగే పీటీ అనేదేమో టాంజెంట్ అనమాట. పీటీ అనేదేమో టాంజెంట్. అయితే ఇది లైనే, టాంజెంట్ అంటే లైన్ అవ్వాలి. పి అనేదేమో ఎక్స్టర్నల్ పాయింట్, టీ అనేదేమో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అయితే పీటీ అనేదేమో ఒక టాంజెంట్ ఏమండి, అదేమో టీ దగ్గర మీట్ అవుతుంది సర్కిల్ని. అప్పుడు ఈ పీటీ లైన్ సెగ్మెంట్ ఏమంటాం అంటే మనం లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటాం. ఈ పీటీ లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ని ఏమంటాం అంటే మనం లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటాం. ఏమండి అర్థమవుతుందండి? చెప్పాలంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ అండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ కాల్డ్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అని చెప్పి చెప్పచ్చు. దీని ఫార్ములా ఏమైనా వస్తుందంటే S11 అని చెప్పి వస్తుంది, రూట్ S11 వస్తుంది అనమాట. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా రూట్ S11 ఏమండి చూద్దాం. If P is an external point to the circle, S equal to 0, ఇది S equal to 0 and PT line is the tangent. ఎక్కడ నుండి? From P to the circle S equal to 0. From P to the circle S equal to 0. అంటే ఇక్కడ ఒకటండి, ఇది ఎలా ఉంటుందంటే ఈ లైనే అవ్వక్కర్లే, ఇంకోటి ఏంటంటే లైన్ సెగ్మెంట్ కూడా అవ్వచ్చు. పి నుంచి స్టార్ట్ అయ్యి దీన్ని టచ్ అయ్యే లైన్ సెగ్మెంట్ కూడా మనం టాంజెంట్ అని చెప్పచ్చు. కాబట్టి పీటీ లైన్ అని తీసుకోక్కర్లేదు, పీటీ లైన్ సెగ్మెంట్ కూడా కింద కూడా మనం తీసుకోవచ్చు. చూడండి S equal to 0, then PT is called the length of the tangent from P to the circle ఈ డయాగ్రామ్ వేయకండి, నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఇది ఒకటి మాత్రం పెండింగ్ ఉంచుకున్నా. ఓకే సార్. The distance between the external point P and the point of contact T and the point of contact T is called the length of the tangent. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అని చెప్పి చెప్తామాట. ఇప్పుడు దీనికి సంబంధించి ఫార్ములా చెప్పుకుందాం. చూడండి, నోట్
ఓ పని చేయండి ఇక్కడ ఇది ఇలా కాకుండా ఇలాగ లైన్ సెగ్మెంటే తీసుకోండి పీఈటీ అంతే ఇది కొద్దిగా లైన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చే పీఈటీ మీకు అర్థమవుతుందమ్మా Yes, sir. ఇలా వేసుకోండి ఇది వదిలేయండి ఇది కరెక్ట్ if s equal to 0 s equal to 0 is a circle and p x1 comma y1 is an exterior point పవర్ ఆఫ్ ఏ పాయింట్ అమ్మ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ మనం పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటామని చెప్తున్నాం కదా సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అన్న s1 అన్న సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అన్న s1 అన్న ఒకటేగా sir. ఏదో చదువుతున్నది అంతే s equal to 0 be a circle with center c and radius ఇప్పుడేగా చెప్పాను నేను సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అన్న s1 అన్న ఒకటే అని చెప్పి అక్కడ చెప్పాను కదా ప్రూఫ్ కూడా చెప్పాను కదా ఇప్పుడేగా చేశాను సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ కదా చేశాను అక్కడ ఇందాక నేను ఇప్పుడు ఎంత ఆఫ్ ది టాంజెంట్ చేసినప్పుడు సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ కదా ఏమంటే రేడియస్ ఆర్ let p x1 comma y1 be any point in the plane అందాం then cp square minus r square is called the power of the point p the power of p with respect to s equal to 0 ఏమండి అదే ఇప్పుడు పవర్ ఆఫ్ ది పాయింట్ లెస్ దాన్ 0 అయింది అనుకోండి పాయింట్ ఎక్కడ ఉంటుంది ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అదే గ్రేటర్ దాన్ 0 అయితే ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ అదే ఈక్వల్ టు 0 అయితే లై ఆన్ ది సర్కిల్ నెక్స్ట్ note
ఈ పాయింట్ Px1, y1 lies in the interior of the circle on the circle or in the exterior of the circle. Exterior of the circle according as the power of P. Power of P with respect to circle. With respect to the circle is negative, 0 or positive respectively. అర్థమైందమ్మా? సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ని పవర్ ఆఫ్ ది పాయింట్ అంటాం. సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? S11 అవుతుంది. అర్థమవుతుందా? Yes, sir. అలాగే పవర్ ఆఫ్ ది పాయింట్ వాల్యూ నెగిటివ్ అయిందంటే పాయింట్ ఎక్కడ ఉంటుంది? సర్కిల్ లోపల ఉంటుంది. ఈక్వల్ టు 0 అయితే సర్కిల్ మీద ఉంటుంది. గ్రేటర్ దెన్ 0 అయితే ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. ఏమండి? తర్వాత నోట్ the power of a point Px1, y1. The power of a point Px1, y1 with respect to the circle. With respect to the circle, s equal to 0 is ఏమవుతుందంటే సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు S11 అవుతుంది. అర్థమవుతుందా? Yes, sir. తర్వాత ఇప్పుడు ఈసారి ఒక చిన్న తీరం ఉంది. తర్వాత లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఒకటి చెప్పాలి మీకు. నోట్స్ చెప్పాను, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ చెప్పలేదు కదా నేను. చెప్పాను. అది కూడా ఎలా వస్తుందో చెప్తాను. ఇంకొక తీరం ఒకటి ఉంది. తీరం సంబంధించి మీకు ఇంపార్టెంట్ ఏం కాదు, అది నోట్స్ అని చెప్తాను. థర్డ్ నోట్. Let S equal to 0 be a circle and Px1, y1 be any point in the plane if a line through P meets the circle at capital A and capital B, then the power of P is equal to ఏమని వస్తుందంటే మనకు ఫార్ములా PA into PB. ఈ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే చూడండి. ఒక సర్కిల్ తీసుకుంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనకి ఏమన్నాడు? S equal to 0 సర్కిల్ Px1 ఎనీ పాయింట్ ఇన్ ది ప్లేన్ లైన్ త్రూ P మీట్స్ ద సర్కిల్ ఎట్ A, B. A, B దగ్గర మీట్ అవ్వాలట సర్కిల్. అప్పుడు పవర్ ఆఫ్ ది పాయింట్ ఏమవుతుందంటే PA into PB అట. ఇక్కడ పాయింట్ P అనేది ఉందండి, ఎక్స్టర్నల్ పాయింట్. దీని నుండి ఏంటంటే సర్కిల్ ని 2 పాయింట్ దగ్గర ఏం చేయాలి? మీట్ అవ్వాలి. మీరు ఇక్కడ గమనించండి, ఎన్ని పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది?
4. బాబు సార్ 4 sir. ఇక్కడ సర్కిల్ అన్నాను ఒక్కొక్క లైన్ 2 points sir. బాబు ఎన్నిసార్లు ఒక్కొక్క లైన్ 2 A1 times. B1 దగ్గర A1 B1 దగ్గరే ఏమండి సర్కిల్ని ఎక్కడ టచ్ చేస్తుందని అడిగాను నేను A1 B1 A2 B2 A3 B3 A4 B4 అంటే 2 పాయింట్స్ టచ్ చేస్తుంది అంటే జనరల్ గా ఏబి అని చెప్తాం అన్నమాట అర్థమవుతుందా Yes, sir. అప్పుడు కండిషన్ ఏంటంటే ఫార్ములా పవర్ ఆఫ్ ది పాయింట్ కి పిఏ ఇంటూ పీబీ అట దీని నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇంటూ అలాగే పీబీ అంటే మొత్తం డిస్టెన్స్ అది విషయం ఏమండి దాని ప్రూఫ్ మీకు అవసరం లేదు ఎక్కడ తీసుకోవాలి ఇక్కడ నుంచేనా తీసుకోండి బాబు